ఈరోజు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ మీటింగ్ చేపట్టడం జరిగింది. యాక్చువల్లీ అంటే ఇప్పుడు సమ్మర్ కనుక సమ్మర్ యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు, హౌసింగ్ ఉండొచ్చు, పిఎం సూర్య గారు ఉండొచ్చు, ఇలా ప్రతి దీనిపైన కూడా ప్రోగ్రెస్ ఉంది. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలా మనము సరి చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా చాలా సమస్యల్ని దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సో అవన్నీ కూడా సత్వరంగా పరిష్కారం చేసేదానికి అన్ని చర్యలు చేపడతాము. థ్యాంక్ యూ. ఈరోజు కృష్ణా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చి గుడివాడ టోటల్ కాన్స్టిట్యుయెన్సీ రివ్యూ అన్ని తీసుకుని చేశారు. ఇది ప్రధానంగా మంచినీళ్ళు ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఎక్కువ చర్చించడం జరిగింది. దాని మీద ఉన్న సమస్యలన్నీ దృష్టికి తీసుకెళ్ళాం. అన్నింటినీ సాల్వ్ చేయడానికి సంబంధిత అధికారులు ఎక్కడ ఉండడంతో కోఆర్డినేషన్ కొంచెం ఈజీగా అయిపోయింది. ఇదే కాకుండా మిగతా ఇష్యూస్ లైక్ రోడ్స్ ఒకటి విస్తృతంగా చర్చించడం అయింది. అలాగే రేపు రాబోయే ఖరీఫ్ సీజన్కి మనకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరగడానికి కానీ వాటర్ కానీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కాలువలు కూడా ఇరిగేషన్ గురించి కూడా డిస్కస్ చేసాం, ఇరిగేషన్ కాలువల గురించి. సో అన్నిటికీ ఇది మంచి అవకాశం. జిల్లా అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఒకసారి కూర్చుంటే చాలా మంచిగా రిజల్యూషన్స్ వచ్చినాయి. అలాగే పిఎం సూర్య గారి గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. ఇది మంచి పథకం. సో మనకి గుడివాడ 10,000 టార్గెట్ పెట్టుకుని నడిపిస్తున్నాం, 10,000 ఇళ్ళకి. సో అది కూడా దాని గురించి కూడా చర్చించడం జరిగింది. అండ్ చేయాల్సిన పనులు నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేయాల్సింది షార్ట్ టర్మ్ ఏం చేయగలము. అలాగే టిడ్కో సమస్యలు కూడా చర్చించడం జరిగింది. పూర్తిగా వాటర్ ఇవ్వడానికి మార్గాలు అన్వేషించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్ యూ. అండ్ వచ్చిన ప్రతి అధికారులందరూ కూడా థ్యాంక్స్ చెబుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.